హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ ఏంటంటే రాయగడ. ఇది ఎక్కడుందో అనుకుంటున్నారా? ఒడిస్సాలో ఉంది. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ శ్రీ మధ్యగైరమ్మ తల్లి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. మేమైతే సింహాచలంలో వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. రాయగడ వెళ్ళాలి అంటే మనకి మెయిన్గా 2 ప్యాసింజర్స్ ఉన్నాయి. రాయగడ ప్యాసింజర్ అంటారు. ఒకటి 5 AM-కి, ఇంకోటి 7 AM-కి. మేము వచ్చి 7 AM-కే చూస్ చేసుకున్నాం, ఎందుకంటే పిల్లలతో పాటు ఎర్లీ మార్నింగ్ రెడీ అవ్వడం కష్టం కాబట్టి. విశాఖపట్నం టు రాయగడ వెళ్ళాలంటే 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అలాగే మనకి ట్రైన్ జర్నీ అయితే ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ లాంటివి అయితే 3 hours to 5 hours మధ్యలో ఇది మనం రీచ్ అవ్వగలం, విశాఖపట్నం టు రాయగడ. అలాగే ఇది మనకి ఆంధ్ర ఒడిస్సా బార్డర్ పార్వతీపురం ఉంది కదండి, అక్కడి నుంచి అయితే 50 kilometers దూరంలో మాత్రమే ఇది మనం రాయగడ చేరుకోవచ్చు. ఈ మధ్యగైరమ్మ తల్లి ఆలయం చాలా ఫేమస్ అండ్ ఎక్కువ ఆంధ్రాలో మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువగా వెళ్తున్న ప్రదేశం ఇది కూడా. అది ఎక్కువ మంది ట్రైనే ప్రిఫర్ చేస్తారు. అంతేకాకుండా మనం మేకలు, గొర్రెలు, అలాగే కోళ్ళు కూడా మొక్కుకొని అక్కడ వెళ్ళి కట్ చేసి అక్కడే తినేసి మళ్ళీ రిటర్న్ ట్రైన్కి బయలుదేరుతూ ఉంటారు. ఈ మధ్యగైరమ్మ తల్లి ఆలయంలో మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయని ఇక్కడ ఉన్న భక్తుల నమ్మకం. అందుకనే ఎక్కువ మంది ఇక్కడ ఒడిశా నుంచే కాకుండా మన ఈస్ట్ ఆంధ్ర నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మన కోళ్ళు అవి ఏమి ప్రత్యేకంగా ట్రైన్లో కానీ బస్సులో కానీ తెచ్చుకోవసరం లేదు, ఇక్కడే అన్నీ దొరుకుతాయి. వంట సామాన్లు కూడా అంటే స్టవ్స్ కానీ, గార్లిక్ పేస్ట్ అని కానీ, ఈ వంట సామాన్లు ఏమి మనం తెచ్చుకోవసరం లేదు. ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా మనకు దొరుకుతాయి. అంతేకాకుండా మనం ఇక్కడ ఆ యొక్క కోడిని కానీ ఏదైనా మనం మొక్కుకొని దండం పెట్టుకున్న తర్వాత కట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే వండేసి మనకి రెడీ చేసి పెడతారు. ఇదిగోండి, ఇలాగే మనం గుడిలో ఈ క్యూ లైన్లోకి మనం ఎంటర్ అవుతూ ఉండాలి. ఎంటర్ అయిన తర్వాత ఇదిగో మన ఫ్రీ అన్నప్రసాదం కూడా పక్కన ఉంటుంది. ఈ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్లో గుండ్లు అవి చేసుకోవాలనుకుంటే ఇక్కడే మనకు టోకెన్లు ఇస్తారు. తలనీలాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. అలాగే శారీ కూడా తల్లికి పెడుతూ ఉంటారు కాబట్టి ఆ కాస్ట్ టికెట్ ధర వచ్చేసి 5 రూపీస్గా ఉంది. ఇక్కడ ఎవ్రీ సండే అన్న సమాధానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత అదే క్యూ లైన్లో మనం లెఫ్ట్కి వస్తే ఇక్కడ గుండ్లు గీస్తారండి. చూశారు కదండి, ఇక్కడ అందరూ లైన్లో నించొని వెళ్తున్నారు. ఇదే లైన్లో అందరూ గుండ్లు కూడా గీయించుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇక్కడ అందరూ గుండ్లు ఇస్తున్నారు మొక్కుబడికి. ఇదే ఆలయం యొక్క ప్రధాన గోపురం. మనం క్యూ లైన్లో నించొని ఇక్కడికే వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకుంటాము, శ్రీ మధ్యగైరమ్మ తల్లి. అయితే ఆ రోజు ఆదివారం కావడంతోనో లేక మరో విధంగానో మాకు తెలియదండి, క్యూ లైన్లు అయితే చాలా రష్గా ఉన్నాయి. మాకు ఇంచుమించుగా దర్శన భాగ్యం కలగడానికి మాకు చాలా ఎక్కువ సమయం పట్టింది. ఇదిగో మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఎవ్రీ సండే అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వెళ్ళిన భక్తులందరూ కూడా మనం తిరుపతిలో ఏ విధంగా అన్నదానం స్వీకరిస్తామో ఇక్కడ కూడా భక్తులందరూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్నదానం తినేసే ఇక్కడ నుంచి ఆ ప్రసాదం స్వీకరించే వెళ్తూ ఉంటారు. ఇదిగోండి, చూసారు కదా, మాకు క్యూ లైన్లో బాగా టైం పట్టేసింది. దీనికి కారణం ఏంటంటే మా ట్రైన్ బాగా లేట్ అయింది. ఆ లేట్ అవ్వడం వల్ల మాకు ఇక్కడ దర్శనం కలిగే టైము, ఇక్కడ లంచ్ టైం కూడా, అంటే దేవుడికి నైవేద్యం పెట్టే టైము. సో అక్కడ ఆపడం వల్ల ఇక్కడ క్యూ లైన్లు కూడా బాగా పెరిగాయి. మాకు ఇంచుమించుగా ఒక 2 గంటల సమయం పట్టింది. శ్రీ శ్రీ మధ్యగైరమ్మ తల్లి టెంపుల్ ఇదే ప్రధాన ద్వారం. ఇక్కడే మనకి అమ్మవారు ఓన్లీ ముఖ రూపం మాత్రమే కనిపిస్తుంది, మిగతా శరీర భాగాలు ఏవి కనిపించవు. అదే ఇక్కడ ప్రసిద్ధి బాగా. ఇక్కడ మనకి అంతేకాకుండా ఇక్కడ మనకి ఒక గుర్రం కూడా ఉంటుందండి, చూపిస్తాను అది కూడా మీకు. ఇదిగో ఇదే ఆ ఇత్తడి గుర్రం.
ఈ గుర్రం మీదే ఆ శ్రీ మధ్యగైరం తల్లి అమ్మవారు పొలిమేరలో తిరుగుతూ ఉంటారని, గజ్జల సౌండ్ పట్టీలు కూడా మనకి వినిపిస్తూ ఉంటాయని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్, ముఖ్యంగా సబ్స్క్రైబ్ మట్టి చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసినా, లైక్ చేసినా నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది. సో దట్ ఇది నాకు చాలా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. నేను ఇంకా ఇలాంటి వీడియోలు మరిన్ని కూడా తీయడానికి బాగుంటుంది. సో దయచేసి మర్చిపోద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకి దర్శనం అయిన తర్వాత ఈ ఎగ్జిట్కి వస్తే మనకి ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టుకి అందరూ కూడా ఉరి చుట్టూ ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ మొక్కు కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ముడుపు కూడా కడుతూ ఉంటారు వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్గా పిల్లలు పుట్టకపోయినా, సంతానం కలగలేని భాగ్యాలు కానీ, ఇలాగ పెళ్ళిళ్ళు అవ్వకపోయినా సరే ఇక్కడ మొక్కు తీర్చుకుంటే అది జరుగుతుందని వాళ్ళ భక్తుల నమ్మకం. మనం చూసాం కదండి ఇక్కడ ఎలా దండం పెట్టుకొని మొక్కులు తీర్చుకుంటున్నారో. చివరి వరకు మా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదము. అంతేకాకుండా ఇలాంటి చాలా ఫేమస్ టెంపుల్స్ నేను ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. అందరూ దయచేసి చూడండి, అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.